నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని పిలుపు. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కృష్ణానది తీరంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు తీసుకు ప్రభుత్వం యోచన. ఇబ్రహీంపట్నం లంక భూములను పరిశీలించిన మంత్రి నారాయణ. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పేదలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, వారంతా మార్గదర్శక బంగారు కుటుంబ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం P4 తెచ్చామని చెప్పారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చడం కోసం పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నకల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎప్పుడు చూడని భయంకర రాజకీయాన్ని 2019-24 మధ్య చూశానని పేర్కొన్నారు. చివరకు తాను కూడా బయటకు రాలేని పరిస్థితి కల్పించారని ఆక్షేపించారు. జగన్ హెలికాప్టర్లు వస్తుంటే కిందనున్న చెట్లను నరికివేశారని గుర్తు చేశారు. ప్రజల అభిమానంతో టీడీపీ తరఫున 94% అభ్యర్థులు గెలిపించారని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అందజేస్తున్న సర్కార్ తమదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. 14-19లో మనం ఉన్నాం, స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపరు అరుంధతిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అంబేద్కర్ గృహ స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని వివరించారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి 2000 ఎకరాల భూమి అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న ఇబ్రహీంపట్నం గ్రామీణ మండల పరిధిలోని భూములను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. చిన్నలంక, తాటికొండ, పెదలంక భూముల్లో ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమ్మ, జిల్లా అధికారులతో కలిసి మంత్రి కలయదిరిగారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ క్రీడానగరం అభివృద్ధికి, నది ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరుగు భూములు తీసుకోవాలన్నది ఆలోచన. 2000 ఎకరాలు అవసరమవుతుంది. కృష్ణా నది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జలవనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. దాని ఆధారంగా ముందుకు వెళ్తామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయని, నెలాఖరుకు సుమారు 15,000 మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఇదిగోండి సార్, ఇప్పుడు అదే సార్ ఇది రివర్ సార్, మెయిన్ ఇది రివర్ కదా సార్, ఇవి లంక సార్. ఇప్పుడు ఇదంతా ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మనకు అదే నీళ్ళు వచ్చినప్పుడు కట్టకుండా అంటే పైలు షీట్ పైలింగ్ అని ఒకటి చేసుకుంటూ పెడతారు సార్. అరుగున మాట ఇలా ఇలా చేస్తారు సార్. సో ఇట్లా అదే సార్, దానికి రివర్ కన్జర్వేషన్ అవును సార్. సార్ ఉంది సార్, అక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇది రివర్ కోర్స్. గూగుల్లో చూసాను. అవును సార్, ఇదంతా రివర్ కోర్స్. రివర్ కోర్స్ అవును సార్. ఇక్కడ వేయడానికి అలౌ చేస్తారా సార్? అది ఒక యాజ్ పర్ ద రివర్ కన్జర్వేషన్ యాక్ట్ మనకు ఇప్పుడు దిండి ఈస్ట్ గోదావరి, మనకు భవానీ ఐలాండ్, ఇక్కడ రివర్ కన్జర్వేషన్ యాక్ట్లో రివర్ కన్జర్వేషన్ పాయింట్ ఏంటంటే దట్ వాజ్ ద బ్రిటిష్ యాక్ట్ సార్. ఆ బ్రిటిష్ యాక్ట్లో కన్జర్వేషన్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ ది టు నాట్ డిస్టర్బ్ ద వాటర్ కోర్స్. ఈవెన్ ఫర్ టవర్ వేస్తాం కదా, అక్కడ కూడా ఏమంటారంటే యాజ్ పర్ వాటర్ ఫ్లోకి ఇబ్బంది కలగకుండా, అలాగే ఆ టవర్ స్టెబిలిటీ పోకుండా 500 మీటర్ నుంచి బయట నుంచి సాయం చేయండి, అడ్డ లేకుండా ప్రాపర్గా అండర్ పాస్ ఇవ్వండి అని ఉంది సార్. దాంట్లో ఎగ్జాక్ట్గా వెదర్ ఇట్ కెన్ బి కన్వర్ట్ డైవర్టెడ్ నాట్ ని పాయింట్ లేదు సార్. కానీ ఆ రెండు కేసులు ఏం చేశారంటే రివర్స్ కన్జర్వేటర్ ఆ కండిషన్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేశారు టూరిజం వాళ్ళకి. సో ఆ పాయింట్కి వస్తే ఇక్కడ కూడా ఇఫ్ వీఆర్ గోయింగ్ వితౌట్ అబ్స్ట్రక్టింగ్ ద వాటర్ కోర్స్. అవును సార్. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీస్ అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక, పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమాగ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, లేదా అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే ఎలాంటి స్టాండర్డ్ కావాలో అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో, 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అసైన్మెంట్స్కి వాళ్ళు భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావటం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు ఏం చేయాలని చేయడం జరుగుతుంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సిఆర్డీఏ
46వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీ కమిషనర్ కు అనుమతి ఇవ్వనుంది. రాజధాని పరిధిలో 92 పనులకు గాను 65,000 కోట్ల అవసరం అవుతుందని అంచనా వేసింది. నూతన అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్ దక్కించుకున్న సంస్థలకు పనులు కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. 5వ ఎస్ఐపిపి సమావేశం ఆమోదించిన పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాదాపు 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలియజేయనున్నారు. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ నివేదిక పైన చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం పర్సెప్షన్ ట్రాకింగ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. సమానత్వం కోసం క్రీస్తురాజపురంలో అంబేద్కర్, బాబు జగజ్జీవరాం, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశామని టీడీపీ నేత సిద్దిల అవినాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని వెల్లడించారు. దళిత వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. టీడీపీ నేత సిద్దిల అవినాష్ ఆధ్వర్యంలో క్రీస్తురాజపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత నేత జయరాజ్ మాట్లాడుతూ క్రీస్తురాజపురంలో సిద్దిల అవినాష్ మహనీయుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఉప ప్రధాని బాబు జగజ్జీవరాం, బిఆర్ అంబేద్కర్ అన్న నందమూరి తారక రామ విగ్రహాలను ఆవిష్కరించడం గొప్ప విషయమని అన్నారు. ఇకపై ఈ ప్రాంతం 3 బొమ్మల సెంటర్ గా ప్రఖ్యాతి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిద్దిల అవినాష్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంతో సహకారం అందజేస్తారని తెలిపారు. అంతేకాక స్థానిక నాయకులు తమకు తోడ్పాటు అందించి విగ్రహాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తారని పేర్కొన్నారు. సమానత్వం కోసమే ఈ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ప్రధాన కారణం గౌరవనీయులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. వారి దృష్టిలో పెట్టగానే జనానికి ఉపయోగపడే కార్యక్రమం చేయి తమ్ముడు అని చెప్పి ఆయన చాలా ప్రోత్సాహం కలిగించారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. దీనికి చాలామంది నాకు లోకల్ స్థానికులు సహకరించి మన బత్తుల విష్ణు గారైనా కానీ, బోజట్ల వెంకటేశ్వరరావు గారైనా, మొవ్వ కృష్ణ గారైనా వీళ్ళందరూ దగ్గరుండి నాతో ఈ కార్యక్రమం చేపట్టించి పూర్తి చేయించారు. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకొని, అది మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ కోసం అందరూ ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఒక యూనిటీగా ఉండడం కోసం దాని సిద్ధాంతం. ప్రతి ఒక్కళ్ళు అది సద్వినియోగం చేసుకొని, ఏ వివాదాలు లేకుండా సద్వినియోగం చేసుకొని అన్ని కులస్తులు మతస్థులు ఏకతాటి మీద ఉండడం కోసం ఇది ఏర్పాటు చేశామండి. ఇది చేయించినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. 62వ డివిజన్ పాయకాపురం ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చర్పల్లి సుందరయ్య స్కూల్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ బహుజన సంఘం అధ్యక్షులు టీడీపీ ఎస్సీసీ నాయకులు సిహెచ్వి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, ఎస్ఎస్ఎల్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి జైపాల్, ఎంఆర్పీఎస్ నాయకులు ఏ సుమాదిగా, డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిన్నారులకు స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సుబ్బయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 62వ డివిజన్లో అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన పైడి సీని గారు, మా ఎమ్మెల్యే గారు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల మా ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. ఆయన మీటింగ్లో ఉండి పైడి సీని గారు, మరి రవిచంద్ర గారు, ప్రెసిడెంట్ గారు వచ్చి ఆయన ఏదో పని మీద వెళ్ళిపోయారు. మన జైపాలు డివిజన్ నియోజకవర్గ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేసినందుకు మాకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ కళలను మా కళలుగా భావిస్తున్నామని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ సింధూర నారాయణ తెలిపారు. మీ ప్రతి కళను సాకారం చేస్తున్నామని విద్యార్థులను ఉద్దేశించి వారు పేర్కొన్నారు. నారాయణ విద్యా సంస్థల ఇంటర్మీడియట్ విద్యార్థుల విజయోత్సవ సభను విజయవాడ బెన్ సర్కిల్లోని నారాయణ క్యాంపస్ లో నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలు సాల్వాతో సత్కరించారు. తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపై నమ్మకం ఉంచి వారి పిల్లలను చేర్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని బ్రాంచ్ల్లో అత్యుత్తమ మార్కులతో పాటు అత్యధిక
పాస్ పర్సంటేజ్ను తమ సంస్థ సాధించిందని రమానారాయణ పేర్కొన్నారు. ఇంటర్ విధికు నారాయణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని నారాయణ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ పి ప్రమీల తెలియజేశారు. కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల డీన్లు, ఏజీఎంలు, ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు ఐపీ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ ఐపీ ఎగ్జామ్స్లో 11th and 12th కి జరిగే ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో 10 lakh స్టూడెంట్స్ పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం అన్నది జరిగింది. 10 lakhs అంటే దట్స్ అ వెరీ వెరీ హెవీ కాంపిటీషన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఈసారి స్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ కొంచెం టఫ్గా రావడం అన్నది కూడా జరిగింది. కానీ మ్యాథమెటిక్స్ పేపర్ అంత టఫ్గా వచ్చినా కూడా జూనియర్ ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఓవరాల్గా స్టేట్లో 468 అన్నది టాప్ మార్క్ అయితే, ఆ టాప్ మార్క్ ఒక్క స్టూడెంట్కే రావడం, ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సుహస్వి చౌదరి కావడం, ఆ పాప విజయవాడ స్టూడెంట్ కావడం రియలీ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ పేరెంట్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఫర్ ఇట్. ఇలా స్కోర్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్ ఎప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా, లేకపోతే ట్విస్టెడ్గా వచ్చినా మా స్టూడెంట్స్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటారు. నాట్ ఓన్లీ టు ఫేస్ బోర్డ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో బియాండ్, కుడ్ బి జేఈ బార్ నీట్. అందువల్లనే ఇట్లాంటి వెరైటీ కాంబినేషన్స్లో ఒక ఛాలెంజ్ని త్రో చేసినప్పుడు నారాయణ స్టూడెంట్స్ నెంబర్ 1గా వస్తారు అనడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ లేదు. ఇది చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో 95% పైగా సీనియర్ ఇంటర్లో, 93% పైగా జూనియర్ ఇంటర్లో రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. ప్రత్యేకించి ఈ ఒక ల్యాండ్ మార్క్ని రీచ్ అయిన ఈ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఈ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రావటానికి, ఈ విధమైన సక్సెస్ని మీట్ అవ్వటానికి వెనకాల ఉన్న ప్రతి ఒక్క మా అధ్యాపకులు అయి ఉండొచ్చు, కోర్ డీన్స్ అయి ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో, విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ సపోర్ట్, అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వలన ఈ ఫలితాన్ని సాధించగలిగాము. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. నా పేరు సుహస్వి, నేను నారాయణ అమరావతి క్యాంపస్ నుంచి వస్తున్నాను. ఈరోజు నాకు ఈ 468/470 స్కోర్ వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ స్కోర్ రావడానికి మా కాలేజ్ వాళ్ళు, నారాయణ కాలేజ్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు. మెయిన్లీ అడ్మినిస్ట్రేటర్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్, లెక్చరర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ నారాయణ కాలేజ్లో ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. అండ్ ఐపీఈ ఒకటే కాదు, ఆబ్జెక్టివ్ కూడా చాలా బాగా చేస్తాం మేమందరము. నారాయణ కాలేజ్లో మమ్మల్ని డిమోటివేట్ అయినప్పుడల్లా చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. Myself Sadhna and he is my father. His name is Surendra Babu. I am feeling very honored to be here in front of you all. I have secured 992 out of 1000 marks in this board exams. Firstly, I would like to thank Narayana institutions for being a part of my achievement. I have been studying in Narayana since my 10th. Since my 10th class, Narayana has been biggest supporter of mine. And mainly I have joined JEE program in inter second year. Actually they have to focus on competitive exams, but parallelly they'll also focus on a theory based. Mainly the concept of Narayana schools and colleges is to focus on the theory and concept, and also the main board base, they'll focus on base. So that's how I secured this many marks. That's because of Narayana and my dedicated staff, teachers and all. They have motivated me, supported me, pushed me when I was low. Also they have conducted pre-finals through which I have learned my mistakes and improved them in my public exams. Thank you for giving me this opportunity.
రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పడిచేలా యూనియన్ బ్యాంక్ యాజమాన్య వ్యవహార శైలి ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బ్యాంకులో హౌస్ కీపర్స్ నియామకాలు లేవన్నారు. 4289 హౌస్ కీపర్స్ పోస్టులు, వేలాది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులను టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులైజ్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని విజయవాడ ధర్నా చౌక్ లో యూనియన్ బ్యాంక్ టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు జరిగిన ఈ ధర్నాలో విజయవాడ సర్కిల్ పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులు హాజరై తమ డిమాండ్ల సాధనకు ఉద్యమించారు. ఈ ధర్నాలో పాల్గొన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టవలసిన అవసరం రావటం శోచనీయమని అన్నారు. వీరందరినీ రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే వీరిలో చాలా మందికి కనీస వేతనం బోనస్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని అన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వర, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యూనియన్ బ్యాంక్ యాజమాన్యం యొక్క మొండి వైఖరి వలన ఈ సమస్య వచ్చింది. దాదాపుగా 15 సంవత్సరాల నుండి యూనియన్ బ్యాంకులో ఎటువంటి హౌస్ కీపర్ రిక్రూట్మెంట్ జరగలేదు. వాళ్ళందరూ కూడా ఆ పర్మనెంట్ వేకెన్సీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనం పే చేయట్లేదు, బోనస్ చెల్లించట్లేదు, కనీసమైన సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి యూనియన్ బ్యాంకులో ఏర్పడింది. పలు దఫాల యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం యొక్క మొండిక వైఖరి కారణంతో ఈ రోజున ఈ టెంపరరీ ఉద్యోగులంతా కూడా నానా అగచాట్లకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణం ఈ యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులైజ్ చేయాలనేది, రెగ్యులైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు చెల్లించాలని, బోనస్ చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే లీవులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది, పర్మనెంట్ వేకెన్సీలో టెంపరరీ రిక్రూట్మెంట్ చేయకూడదు, టెంపరరీగా పనిచేయించుకునేది నేరం అని చెప్పింది. కానీ ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘనకి యూనియన్ బ్యాంక్ యాజమాన్యం పాల్పడుతున్నా కానీ దాన్ని చెక్ చేసేటటువంటి మెకానిజం లేనటువంటి పరిస్థితి ఉంది. అలా కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్లప్పకి చూస్తూ ఉంది. పార్లమెంట్లో కూడా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టించింది. 2021 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేస్తే పార్లమెంట్లో 74 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి, హౌస్ కీపర్ వేకెన్సీలు అని చెప్పి ప్రకటించారు. కానీ 2021లో ఆర్టీఐ ద్వారా తీసుకుంటే 9834 బ్రాంచీల్లో 4800 బ్రాంచీల్లో మాత్రమే హౌస్ కీపర్లు ఉన్నారు. మిగతా 4500 బ్రాంచీల్లో దాదాపుగా హౌస్ కీపర్ లేరు అనేది ఉన్నటువంటి సమాచారం. అంటే పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించే పద్ధతిలో యూనియన్ బ్యాంక్ యాజమాన్యం నడుస్తున్నటువంటి చరిత్ర యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్. అందుకే ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున ఈ విషయాలను తెలియజెప్పేదానికోసం, ప్రజానీకం ముందు, ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఉంచేదానికోసం ఈ రోజున తమ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్న టెంపరరీ ఉద్యోగులు ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి వాళ్ళ రెగ్యులైజ్ చేసే కార్యక్రమం, కనీస వేతనాలు చెల్లించే కార్యక్రమం, బోనస్ చెల్లించే కార్యక్రమం చేయాలని యూనియన్ గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని పిలుపు. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కృష్ణానది తీరంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం యోచన. ఇబ్రహీంపట్నం లంక భూములను పరిశీలించడం మంత్రి నారాయణ. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.